నీల్ గారితో ముందుకు ఏమైనా జర్నీ ఉందా మీకు? లేదంటే లేదు. ఆ మూవీ నుంచే? ఆ మూవీ నుంచే నన్ను ఆడిషన్‌కి పిలిపించారు. హ్మ్. సో, ఆడిషన్‌కి ఎళ్ళినప్పుడే నేను ఫస్ట్ టైమ్ ప్రశాంత్ నీల్ సార్‌ని కలిసిన. సో, హ్మ్. అక్కడ కలిసిన తర్వాతనే చూసి ఓకే. ఇదుంది, డైలాగ్ ఉంది. చేసి చూపించండి. సార్ వస్తారు. రెడీ అవ్వండి అని అన్నారు. సో, నేను చేస్తుంటే సార్ వచ్చారు కిందకి. అంతా ప్రాక్టీస్ అంతా అయిపోయింది. సార్ వచ్చినాక ఓకే. హ్మ్. చేయండి అని అన్నారు. చేసిన వెంటనే చూసారు. ఓకే. మీరు సెలెక్టెడ్. నెక్స్ట్ వీక్‌లో మీకు షూట్ స్టార్ట్ అవుతది. రేపు లుక్ టెస్ట్ పెట్టుకుందాం అన్నారు. ఆ! సో, ద నెక్స్ట్ డేనే పిలిపించి ఆ లుక్ అంతా ట్రై చేసి ఆ! ఓకే. లాంగ్ సైడ్ లాక్స్ పెడదాము. లాంగ్ ముస్టాచ్ పెడదాము. ఆ ప్రాపర్ 80స్ లుక్ ఏముందో అవును. అవును. ఆ డాన్‌కి ఏ లుక్ ఇస్తారో సో, అలాంటి లుక్‌లో ట్రై చేద్దామని చెప్పి అదంతా అయిన తర్వాత హ్మ్. నెక్స్ట్ 1 వీక్‌లోనే షూటింగ్ స్టార్ట్ అయింది నాకు. అంటే లైక్ ఇప్పుడు కమింగ్ టు మీకు ఫస్ట్ బ్రేక్ కాబట్టి దాని గురించి మాట్లాడతా. వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ హి ఈజ్? అంటే లైక్ సెట్స్‌లో వచ్చిన తర్వాత హుహు. సీన్ ఎక్స్‌ప్లనేషన్ కానివ్వండి, లేదంటే ఆయన ఐడియా ఆఫ్ థాట్స్ ఎలా ఉంటాయి? లేదంటే ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటది? బౌండరీ లైన్స్ ఆల్రెడీ రాసుకున్న స్క్రిప్ట్‌తోనే ఉంటారా? అప్పటికప్పుడు ఇంప్రవైజేషన్స్ ఏమైనా ఉంటాయా? ఏ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఆయన? ఆహ్, లైక్ నీల్ గారు. ప్రశాంత్ నీల్ సార్ ఎలా అంటే హోమ్ వర్క్ చాలా చేసుకుంటారు. ఇన్‌ఫాక్ట్ హ్మ్. విత్ ద యాక్టర్స్ యాస్ వెల్. యాక్టర్స్‌ని కూడా పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళతో డైలాగ్ ఇలా చెప్పాలి, ఈ హ్మ్. లైన్స్ ఉంటది అని ముందు ఇచ్చేవారు కొంతమందికి. హ్మ్. కానీ మనకొచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆ రోజే అవును. డైలాగ్స్ వస్తది. డైలాగ్స్ చూసుకున్న తర్వాత ఒకసారి చేసిన తర్వాత సరే చెప్తారు. నాకిలా కాదు ఈ మాడ్యులేషన్‌లో చెప్పండి, ఈ ఇంటెన్సిటీలో చెప్పండి. సో, అక్కడ నేను కూడా చాలా నేర్చుకున్నా. ఓకే. హ్మ్. ఇంటెన్సిటీ ఇలా క్రియేట్ చేయాలి. ఎందుకంటే క్యారెక్టర్ చాలా సటిల్ ఉంది. అప్పటి హ్మ్. వరకు నేను చేసిన క్యారెక్టర్ అంతా చాలా జోవియల్‌గా, హెవీ బాడీ లాంగ్వేజ్‌తో హ్మ్. హ్మ్. చేసినంత క్యారెక్టర్స్. ఇది వచ్చినప్పుడు ఆల్మోస్ట్ నా ఏజ్‌కి తగ్గట్టు కాదు చాలా ఎక్కువ అవును. ఏజ్ అవును. ఉండే క్యారెక్టర్ అది. ఒక 37, 38 హ్మ్. ఏజ్ లాగా కనపడాలి అన్నట్టు నాకు చెప్పారు. సో, అది నాకు కొంచెము షాకింగ్‌గా అనిపించింది. కొంచెం వెయిట్ కూడా పుట్ ఆన్ అయినా. ఆ ఏజ్ కనపడాలని చెప్పి. హుహుహు. సో, అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది సార్‌తో వర్క్ చేసేటప్పుడు. అండ్ టు బి వెరీ ఫ్రాంక్ యాస్ ఎ డైరెక్టర్ సార్ చాలా చాలా రిలాక్స్డ్ అండ్ కామ్‌గా ఉంటారు. హ్మ్. ఎందుకంటే యాక్టర్స్‌కి మనం ఎప్పుడు టెన్షన్ పెడతామో వాళ్ళు టెన్షన్ అయిపోయారంటే ఆ నర్వస్‌నెస్ కెమెరా మీద కనపడతది. స్క్రీన్ హ్మ్. మీద కనపడతది. సో, అది ఉండకూడదని చెప్పి చాలా కామ్‌గా, కూల్‌గా వచ్చి మాట్లాడతారు. 10 టేక్స్ అయినా, 20 టేక్స్ అయినా కూడా చాలా కూల్‌గా ఉంటారు. ఓకే. ఎందుకంటే ఆ రియాక్షన్స్ వస్తే మళ్ళీ స్క్రీన్ మీద చేంజ్ హ్మ్. అయిపోతది. వాళ్ళ నర్వస్‌నెస్ కనపడతది అని ఒకే ఒక రీజన్ కోసం. బయట కూడా యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ చాలా ఫన్ లవింగ్, చాలా కూల్‌గా ఉంటారు. హ్మ్. అందరినీ చాలా జోక్స్ చేసుకొని హ్మ్. కూల్‌గా అక్కడ అందరిని హ్యాండిల్ చేస్తారు. సో, దట్ ఈస్ సంథింగ్ ఐ రియల్లీ లవ్ అబౌట్ హిమ్. అండ్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ యాస్ వెల్ హ్మ్. మమ్మల్ని చాలా కేర్ కూడా చేస్తారు. ఇట్స్ ఓకే. యూజువల్‌గా సినిమా అయిన తర్వాత, షూట్ అయిన తర్వాత ఓకే. ఆడెవ్వడో మనకెందుకు ఆ! అన్నట్టు ఉంటది గానీ, వీళ్ళు ప్రశాంత్ నీల్ సార్ అలా గాదు. అయిన తర్వాత గూడా చాలా కేర్ తీసుకొని, ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? ఆఫ్ స్క్రీన్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? ఇట్స్ అదన్నీ ఓకే. అడిగి చాలా బానే చూసుకుండేవారు. దట్ ఈస్ సంథింగ్ వెరీ నైస్ అబౌట్ హిమ్.